అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సంఘటనలు మేము ముందుకు తీసుకొస్తాము. తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఐటీ మంత్రిగా ఉన్నారు. ఆయన ఏ విషయాన్నైనా చాలా స్పీడ్గా స్పందిస్తూ ఉన్నారు. అది ఇటీవల తణుకుకు చెందిన చేబోయి బ్రస్మయ్య అనే విద్యార్థికి 930 ర్యాంక్ వచ్చింది ఐఐటి జంషెడ్పూర్లో. ట్రిపుల్ లక్నోలో కూడా సీట్ వచ్చింది. ఆ సీట్ గా 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఫీజు కట్టి చదివించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ కుర్రవాడు నారా లోకేష్ బాబుకి ట్విట్టర్ ద్వారా తన సమస్యని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇమీడియట్ గా స్పందించిన లోకేష్ బాబు, నీకేమి ఇబ్బంది లేదు, నేనున్నాను, నువ్వు లక్నోలో హ్యాపీగా చేరి దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తాను, అంతేకాకుండా నీ చదువుకునే ఖర్చుని నేను సహాయం చేస్తానని మాట్లాడటంతో ఆ కుటుంబంలో ఆనందం వెలువరిసింది. వారందరూ చెప్పుకున్నారు ఆ ఊళ్ళో ఏమని, ఇలా అడగంగానే లోకేష్ బాబు సహాయం చేశారంటే దేవుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, ఇలా సహాయం చేసేవాళ్ళని మనం చెప్పుకోవాలి కదా అని ఆ ఊరి ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల కొంతమంది ఖతార్, గల్ఫ్ దేశాల్లో పని చేసుకుంటాకి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడలేక, ఆరోగ్యాలు బాగాలేక అనేక మంది ఇండియాకి ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చేస్తామని వాట్సాప్ ద్వారాను లేకపోతే ట్విట్టర్ ద్వారాను మెసేజ్లు పెడితే వాటి మీద కూడా స్పందించి లోకేష్ బాబు చాలా మందిని వాళ్ళ స్వగ్రామాలకు తీసుకురావడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా ఇలాంటి లోకేష్ బాబు గతంలో వైసీపీ వాళ్ళు పప్పు సుతపప్పు అని కామెంట్ చేసింది. లోకేష్ బాబు లాంటి విద్యావంతుడు, పేదలకి సమస్యల పట్ల స్పందించే వ్యక్తికి ఎంతో పెద్ద మనసు ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రతి నోటా కూడా కొనియాడతారు. లోకేష్ బాబు గురించి భవిష్యత్తులో ఎన్నో మనం చూస్తామని చెప్పి ఆశిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.